ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి రాణి నత్తనడక అది టివ్వు తొందరగా కానివ్వు. జాగ్రత్త జాగ్రత్త. అన్నీ ప్యాకింగ్ అయిపోయాయి పెదనాన్న. ఒక దగ్గర పెడుతున్నాము. రాముని కూడా సహాయానికి రమ్మన్నాము. ఆ, 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 ఏమండి ఆ, ఆ. మీ కంగారు కాస్త తగ్గించుకోండి. మీ కూతురికి అల్లుడికి మేమేం తక్కువ చేయంలేండి. అవును పెదనాన్న, మనం ఇన్ని ప్యాకింగ్ చేశాం కదా, వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్తారంటావా? ఎందుకు తీసుకెళ్ళరమ్మా? పాపం వాళ్ళ అమెరికాలో ఇవన్నీ దొరుకుతాయో దొరకవో. ఊరికూరికే చేసి పెట్టడానికి వాళ్ళేమి పక్క ఊర్లోనూ లేరు, పక్క జిల్లాలోనూ లేరు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మాటి మాటికి చేసి పంపించలేం కాబట్టి అన్నీ ఒకేసారి చేసి పంపించేద్దాం. ఏమయ్యా, ఏమైందయ్యా? ఇప్పటి వరకు ఉత్సాహంగానే మాట్లాడావు కదా, ఇప్పుడేంటి అలా ఉసూరుమని మాట్లాడుతున్నావు? అమ్మాయి అల్లుడు వెళ్ళిపోతూ ఉంటే మనసుకి ఏదోలా ఉంది గౌరీ. అయ్యా, మళ్ళీ మొదలెట్టేశావా? మన కోసం వచ్చారని చెప్పి మన దగ్గరే ఉండిపోతారా ఏంటి? ఎప్పుడొకప్పుడు వెళ్లాల్సిందే కదా. వెళ్ళాల్సిందేనే. ఇంకొక 10 రోజులు 15 రోజులు ఉంటే బాగుండేది కదా. మనకు కూడా వాళ్లతో గడిపామనే సంతృప్తి మిగిలేది. పెదనాన్న, బావగారు మనలాగా పొలం పని చేసేవారు, చేనేత కార్మికుడు అయితే కాదు కదా. పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నవారు కదా. అలాంటిది నువ్వు 10-15 రోజులు అంటున్నావు. వాళ్ళకి సాధ్యమయ్యే పనేనా? అవునయ్యా, ఉన్న 3-4 రోజులు మనతో సంతోషంగా ఉన్నారు కదా. దాంతో సరిపెట్టుకోకుండా 10 రోజులుండాలి, 15 రోజులుండాలి అని అనుకోవడం ఏమంత బాగోదయ్యా. అది కాదే, అందరూ కూతురు పెళ్లి చేసి గుండెల మీద కుంపటి దించుకోవాలి అనుకుంటారు. కానీ కూతుర్ని పంపించేశాకే నా గుండెల మీద బరువెక్కువైనట్టుంది. కనకం వెళ్ళిపోయినప్పటి నుంచి దాని మీద దిగులుతో నా గుండె అప్పుడప్పుడు దాని పనిది చేయడం కూడా మర్చిపోతుంది. ఒరే ఆదికేశవా, మీ రక్తం పంచుకు పుట్టడం ఆ కనకం చేసుకున్న అదృష్టంరా. ఎంతమందికి ఇలాంటి తల్లిదండ్రులుంటారు చెప్పు? అందరూ తమ కూతుళ్ళని పెళ్లి చేసి అత్తారింటికి ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అని చూస్తుంటారు. కానీ నువ్వు పంపించిన కూతురు మళ్ళీ ఎప్పుడు నా దగ్గరికి తిరిగి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటావు. ఏదేమైనా కూతుర్ని కన్నాక ఆ మాత్రం గుండె కోత తప్పదురా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.